హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ బేస్ నర్సింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సీట్ డెవలప్మెంట్స్ అయితే వచ్చేసినాయి ఫర్ మాప్ ఆఫ్ ఫేజ్కి సంబంధించింది కూడా. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి లాస్ట్ చూసుకున్నట్టయితే వెబ్ డెవలప్మెంట్ ఫర్ మాప్ ఆఫ్ ఫేజ్ అని చెప్పేసి ఉంది. అంటే ఇప్పుడు ఏంటి అంటే మనకి ఫేజ్ 1 యొక్క సీట్ డెవలప్మెంట్స్ వచ్చినాయి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి, అండ్ ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 మాప్ ఆఫ్ ఫేజ్ అంటే థర్డ్ ఫేజ్ కదా, ఫేజ్ 3కి సంబంధించినటువంటి ఫేజ్ కూడా అయిపోయింది. ఓకేనా, థర్డ్ ఫేజ్ కూడా అయిపోయింది బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటిది. సో ఇప్పుడు ఏంటి అంటే చాలా మందికి సీట్స్ రాలేదు. సో వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక విషయం ఫ్రెండ్స్, అందరికీ నేనేం చెప్పాలంటే గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అని చెప్పి నేను చెప్పలేను, బట్ నేను చాలాసార్లు చెప్పాను. లాస్ట్ టైం మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడే చెప్పాను నేను. సో దీనికి అప్లికేషన్ చేసుకొని పెట్టుకోండి, ఇన్ కేస్ ఎవరికైతే బీఎస్సీ నర్సింగ్ రాదు అని అనుకున్న వాళ్ళు వీళ్ళందరూ అయితే ఇలా చేయండి అని చెప్పేసి నేను చెప్పాను. సో అదొక మీకు సేఫ్ సైడ్గా ఉంటుంది అని చెప్పేసి కూడా అన్నాను నేను. సో ఎంతమంది విన్నారో ఏమో నాకు తెలియదు, కానీ సో దీనిపైన వీడియో చేస్తే చాలా తక్కువ మంది కూడా చూస్తున్నారు. సో అందుకొరకే వీడియో కూడా చేయడం అయితే ఆపేసాను. ఓకేనా. సో ఫ్రెండ్స్, డిఎంఈ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి అయితే సో జిఎన్ఎం యొక్క నోటిఫికేషన్ లాస్ట్ మంత్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా అయిపోయినాయి. సో అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి జిఎన్ఎం యొక్క అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్స్టెండ్ చేశారనమాట డేట్స్. సో అది ఎప్పటివరకు ఏంటి అని చెప్పేసి కూడా చూద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మీరు కనుక నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూస్తే కనుక మనకి ఈ మంత్ 16th అయితే వచ్చింది ఈ యొక్క నోటిఫికేషన్, బట్ నేను చూసుకోలేదు. సో అండ్ ఎక్కువ మంది కూడా చూస్తలేరన్న ఉద్దేశంతో నేను వీడియో కూడా చేయలేదు. సో ఓకేనా. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకొని మనకి లాస్ట్ డేట్ వచ్చేసి లైక్ మనకి ఇన్స్టిట్యూషన్కి వచ్చి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి వచ్చేసి మనం సబ్మిట్ చేయాలి. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ వాటికి ఇన్స్టిట్యూషన్స్కి మనం వెళ్ళి మన యొక్క అప్లికేషన్స్ అండ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోనికి లాస్ట్ డేట్ వచ్చేసి 30th నవంబర్ వరకు అయితే టైం అయితే ఇచ్చారు. సో ఈలోపు మీరు వెళ్ళైతే ఈ ప్రాసెస్ అయితే చేసేయండి. ఒకటి ఏంటి అంటే ఇది ఎలా ఉంటుందంటే మనకి నేను చెప్పాను, డైరెక్ట్గా మీరు ఇక్కడ డిఎంహెచ్ఓ కావచ్చు, ఉస్మానియా సూపరింటెండెంట్కి ఇవ్వడం కాదు, డైరెక్ట్గా ఏ కాలేజ్ ఉందో ఆ కాలేజీకి వెళ్ళి మీరు ఇవ్వండి అని చెప్పేసి నేను చెప్పాను. లైక్ మీకు ఏ కాలేజ్ అయితే జిఎన్ఎం అంటే అడ్మిషన్ తీస్తుందో ఆ కాలేజీకి డైరెక్ట్ వెళ్ళి మీరైతే ఇవ్వచ్చు. సో డైరెక్ట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఎలా అనేది చెప్తాను నేను ఇప్పుడు. సో ఒకటి ఏంటంటే మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలో అని చెప్పేసి మీరు లిస్ట్ అవుట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి టీజీఎన్ఎంసీ అనే వెబ్సైట్లోకి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒకటైతే చూసుకొని ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ అనే దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్కూల్ ఆఫ్ నర్సింగ్ అనేది ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. స్కూల్ ఆఫ్ నర్సింగ్ అంటే జిఎన్ఎం యొక్క కాలేజెస్ అనమాట, అవి అన్నింటినీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అంటాం. సో ఇందులో వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే డిస్ట్రిక్ట్ వారిగా ఉంటుంది. వరంగల్ రూరల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ అండ్ మంచిర్యాల్, హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ డీటెయిల్స్ వస్తాయి. ఎక్కడైతే ఏ డిస్ట్రిక్ట్లో అయితే జిఎన్ఎం యొక్క కాలేజెస్ ఉన్నాయో అవన్నీ. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ చూసుకొని మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజీకి కాంటాక్ట్ తీసుకొని వాటికి కాల్ చేసి ఫస్ట్ జిఎన్ఎం యొక్క సీట్స్ ఉన్నాయా అని తెలుసుకోండి. లేదు అంటే డైరెక్ట్గా వెళ్ళినా పర్లేదు, వాళ్ళైతే మనకి ఒక్క సీట్ ఉన్నా కానీ మనకి ఇస్తారు. ఓకేనా. సో అండ్ జిఎన్ఎం అనేది మనకి గవర్నమెంట్ నుంచే అంటే స్కాలర్షిప్ వస్తుంది, చదువుకోవచ్చు. ఓకేనా. సో దీనికి బీఎస్సీ నర్సింగ్కి పెద్ద తేడా ఏం లేదు. ఓకేనా. వీళ్ళు హాస్పిటల్లో వర్క్ చేస్తారు, వాళ్ళు హాస్పిటల్లో వర్క్ చేస్తారు, అండ్ మొత్తంగా వచ్చేసి ఒక 2-3 thousand అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. సో అంతకు మించి ఇంకేం లేదు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఒకసారి అయితే మీరు ఈ యొక్క స్కూల్ ఆఫ్ నర్సింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి అయితే చూసుకోండి. సో ఇక్కడ మనకి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, గవర్నమెంట్ అఫిలియేటెడ్ కాలేజ్ కూడా చాలా ఉన్నాయి దీనికి అని చెప్పేసి. సో కాకపోతే ఎక్కువగా మనకి ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. ప్రైవేట్ కాలేజెస్లో కూడా మనకి గవర్నమెంట్ సీట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎలా అంటే హాఫ్ గవర్నమెంట్ హాఫ్ మేనేజ్మెంట్. హాఫ్ గవర్నమెంట్ కాబట్టి మనకి సీట్స్ అనేవి గవర్నమెంట్ కోటాలోనే ఇస్తారు, అండ్ స్కాలర్షిప్ అనేది వాళ్ళు తీసుకుంటారు. ఓకేనా. సో ఇవన్నిటికీ మీరు బాధపడిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అట్లాంటిది ఏం పెట్టుకోకుండా డైరెక్ట్గా ఇక్కడ చూపిస్తున్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటి దగ్గరికి వెళ్ళి మీరు సీట్స్ ఉన్నాయా అని తెలుసుకున్న తర్వాతే మీరు ప్రొసీడ్ అయితే అవ్వండి. అక్కడ సీట్స్ ఉన్నాయంటే మాకు అడ్మిషన్ కావాలని చెప్పేసి అప్పటికప్పుడే అప్లికేషన్తో పెట్టుకొని మీరైతే సబ్మిట్ అయితే చేసేయండి. ఓకేనా. సో సీట్ కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ ఏమైనా ఉంటే పేమెంట్ అయితే తీసేయండి. ఫస్ట్ ట్యూషన్ ఫీ ఉంటుంది కొంత, ఆ ట్యూషన్ ఫీ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పారో నేను చెప్తున్నాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి. ఓకేనా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలపండి. ఇప్పటికీ నేను ఎక్కువగా చేశాను వీడియో, అండ్ ఎంతమంది చూసారో కూడా నాకు తెలియదు. చాలా తక్కువ మంది చూస్తారని అయితే నేను ఈ జిఎన్ఎం వీడియోస్ చేయట్లేదు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు చూస్తే మీరు నన్ను ఎంతగానో ఆదరిస్తే నేను మీకు ఎంతగానో హెల్ప్ అవుతాను ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ కింద కామెంట్ సెక్షన్ తెలపండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.